హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లోకి మెకానిక్ రాఖీ వచ్చాడు. అలాగే లైవ్లో కూడా మెగా చీఫ్ టాస్క్ జరుగుతుంది. నిజంగా మెగా చీఫ్కి తగ్గట్టే మెగా టాస్క్ అంటే సెటప్ అలా ఉంది, బయట షాక్ అయ్యేలాగా. ఇక ఫస్ట్ టాస్క్ గురించి చెప్పుకుంటే అయితే మనకు భారీ సభలలో సౌండ్ స్పీకర్లు పెడతారు. ఇటొక టవర్ ఏలాడదీసి పైన ఇలా ఉంటుంది ఒకటి యూ షేప్లో. సో దానికి స్పీకర్లు కట్టేసి చైన్లతో ఇట్లా పైకి పంపిస్తారు దాన్ని. అట్లా టవర్ పెట్టారు, ఇటు టవర్ ఇట్లా పెట్టేసి ఆ పైనుంచి తాళ్ళు ఏలాడదీశారు భారీగా. ఆ తాళ్ళు ఏలాడదీశారు. కింద చిన్న దిమ్మెలు లాంటి ఒక 5 దిమ్మలు పెట్టారు 5 కంటెస్టెంట్లకి. వాళ్ళు దాని మీద నిలబడి ఆ తాళను పట్టుకొని ఇట్లా ఉండాలి. డైస్కి కలర్స్ ఉంటాయి, ఆ దిమ్మెలకు ఉన్న కలర్స్ డైస్కి ఉంటాయి. ఆ డైస్ వేసినప్పుడు ఏ కలర్ పడితే ఆ కలర్లోంచి ఆ దిమ్మెని లాగుతాడు. సంచాలకుగా గౌతమ్ ఉన్నాడు, గౌతమ్కి ఆ పవర్ ఉందన్నమాట. గౌతమ్ లాగుతాడు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, అది లాగిన తర్వాత కింద ఏముండదు కదా, గ్రౌండ్ టచ్ అయితే ఓడిపోతారు, అవుట్ అవుతారు. సో కాబట్టి వాళ్ళు గ్రౌండ్ టచ్ అవ్వకుండా తాడునైనా పట్టుకొని చాలాసేపు అయినా అలా ఉండాలి. లేదంటే వాళ్ళు ఆ పక్కకి వెళ్ళిపోవచ్చు. ఏది ఆ పక్కన దిమ్మెలు ఉన్నాయి కదా, ఆల్రెడీ దాని మీద ఇంకో నిలబడి ఉంటారు, వాళ్ళ దాని మీదకి వెళ్ళిపోవచ్చు. సో అట్లా చాలా భారీ సెటప్, చాలా కష్టం కూడా టాస్క్. సో చూడాలి మరి లైవ్లో కానీ చాలా బాగుంటుంది. మధ్యలో మెకానిక్ రాకి కొంచెం ఎంటర్టైన్మెంట్, అంటే మనకు కంటెంట్ బొక్కే అది. ఎనీవే ఆయన తొందరపడి వచ్చినట్టున్నాడు. వీకెండ్స్లో వస్తే బాగుండేది, సినిమా రిలీజ్ అయ్యి 1-2 డేస్ అయినా కూడా. బట్ వచ్చేసారు. అయితే ఇంటి నుంచి మంచి భోజనం కూడా తెచ్చారని టాక్ ఉంది, ఎంతవరకు నిజమో తెలియదు. డైరెక్ట్ ఆటో హౌస్లోకి తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్ చేశారు. సో ఇది మరి నిజంగా మెకానిక్ రాఖీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, అసలు విశ్వక్సేన్కు ఫ్యాన్స్ ఉన్నారా బిగ్ బాస్ చూసే వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.